దౌర్జన్యాలు చేసిన వాళ్ళు. ఓకే ఓకే ఒక్క నిమిషం అండి రఫీ గారు. ఏంటి చిన్నపరెడ్డి గారు డైరెక్ట్ గా మీ మీద హిట్ అవుతుంది సార్? నా మీద హిట్ అయితే నేనేమి నేను వర్కులు చేసి నేను బిల్లులు ఇరుక్కుపోయా, నాకు బిల్లులు ఇప్పించమనండి న్యాయం అయితే. ఇది తప్పితే మా మీద చేయడానికి కానీ లేకపోతే లేదు. నన్ను కాదు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి వాడు దెబ్బతినిపోయి ఉన్నారు సార్. ఎవరిని మీరు అడగడానికి లేదు, ఎవరిని అంటానికి లేదు. గ్లోబల్ ప్రచారంతో వీళ్ళు ప్రతిదీ కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి. ఇదిగో చిన్నపరెడ్డి మాట్లాడితే చిన్నపరెడ్డి నోరు మూపియాలా? ఏందా నువ్వు నోరు మూపించేది? ఏమి నీ వల్ల అయితే అన్నా ఏం చేసామని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఎక్కడ ఎవరు ఏమీ వెంకటరమణ గారు బయటకు వస్తే మరి ఎందుకు అనరండి? మోపిదేవి వెంకటరమణ గారి మీద కేసులు ఇవ్వా? ఆర్కెస్ట్రా గారు 3.5 సంవత్సరాల ముందు వస్తే ఎందుకు అనరండి? ఎందుకన్నారు? అందరికి 3.5 సంవత్సరాలు ఉన్నాయిగా. మీరు మాట్లాడేసి క్లోజ్ అయిపోయే పార్టీ వైసీపీ. ఈ చిన్నపరెడ్డి కూడా ఏదో పార్టీలో చేరాలా? ఇవాళ నుంచి కాదు, మేము తలుపులు తెలుస్తూ మూడో రోజు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కట్టుకొని కప్పుకొని చచ్చిపోతాం. రేపు నామినేటర్ పదవి ఏది పార్టీ ఉండగా జెండా ఉండదు. ఈ చిన్న తెరిస్తే అసలు వైసీపీ 3 రోజుల్లో ఖాళీ అవుతుంది. మేము గేట్లు తెరిస్తే తెరవకనే ఇంకా ఆ పార్టీ ఉంది అక్కడ. రేపు ఒక మాజీ మంత్రి వస్తున్నారంట మా పార్టీలోకి. ఒక్క నిమిషం అండి, వెయిట్ రఫీ గారు ఎవరు వస్తున్నారు? 2 వారాలు చిన్నపరెడ్డి గారు మీకు ఇచ్చాను కదా, నేను అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడండి. మీరు అడిగిన నేను ఆపమన్నప్పుడు మీరు ఆపాలి. రఫీ గారు చాలా కీలకమైంది అన్నారు, ఎవరో మాజీ మంత్రి వస్తున్నారని. ఎవరండి మాజీ మంత్రి? ఏలూరులో ఆళ్ళ నాని ఉన్నాడు, బెల్లు కొడతా ఉన్నాడు 4 రోజుల నుంచి. ఇంకెవరు పిలుస్తాం అలా. ఆయన ఎప్పుడైనా చేరాడంటే మేము గేటు తెరిస్తే అసలు ఎవరు ఉండరు సార్ అక్కడ. ఓకే, ఇంకెవరు తెరవకపోవటం వల్లనే ఆ పార్టీ బతికుంది. చివరికి జగన్మోహన్ రెడ్డి ఎవరు లేక ఆ పార్టీని రద్దు చేసుకునే పరిస్థితి ఉంటుంది. రేపు 29లో ఆ పార్టీ పోటీ చేసే పరిస్థితి ఉండదు. వైసీపీ రఫీ గారు వినండి, నానియేనా ఇంకెవరన్నా ఉన్నారా? ఇంట్రడక్షన్ లో చెప్పారు కదా సార్, మీ ఇంట్రడక్షన్ లో చెప్పారుగా వైసీపీ సతం అయిపోతా ఉందని. ఆ మాట మీకు నచ్చింది, వేరేది మీకు నచ్చలేదు కదా? చెప్పా ఆయనకి గుర్తు చేయడానికి. ఓకే కాదండి, కాదు ఇప్పుడు వేరే మంత్రి ఎవరు ఆళ్ళ నాని కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా మంత్రులు? వినండి నా మాట వినండి. సరే చంద్రశేఖర్ రెడ్డికి 5 అనుకుంటాడు ద్వారంపూడి. చంద్రశేఖర్ ముందుంది క్రోకడైల్ ఫెస్టివల్, అప్పుడే అయిపోలా. రేపే ఎన్నికలు జరగట్లా, 29లో ఎన్నికలు జరిగేది. ఓకే, ఇంకో మంత్రి ఎవరైనా ఉన్నారా? కీలక మంత్రి అంటున్నారు కదా, నాని కాకుండా అది ఎప్పటి నుంచి వినిపిస్తున్న వాయిస్, ఇంకా ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు సార్. గేట్ తెరవ